దాంతో ఇతను ప్రైవేట్ కంపెనీలో ఎట్లయితే స్ట్రిక్ట్‌గా ఉద్యోగుల్ని నువ్వేం పని చేసావు ఈరోజు, రోజు లిస్ట్ పెట్టు ఇవన్నీ అడుగుతారు కదా! అలాగే ప్రభుత్వంలో అడగరు. ప్రభుత్వ పని విధానం వేరే ఉంటది. ఇది వేరే ఉంటది. సో, ఇతను దీన్ని అక్కడికి అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాడు. అట్లాగే అతని గోల్ ఏందంటే 1,000,000,000 డబ్బులు $1,000,000,000 మనీని సేవ్ చేయడం గవర్నమెంట్ నుంచి. ఈ సేవ్ చేయడం అనేది ఇప్పుడు మనకు చాలా ప్రజలకి ఇచ్చే సౌకర్యాలుంటాయి. హాస్పిటల్స్ ఉంటాయి, డబ్బులు ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. అనేక రకాల వృద్ధులకి ఆహ్, పెన్షన్‌లుంటాయి. ఇవన్నీ ఆపేస్తే డబ్బులు గవర్నమెంట్‌కొస్తది ఖచ్చితంగా ఇండియాలో గూడా. ఎక్కడైనా వస్తది. కానీ ఇది హ్యూమన్ రిసోర్స్ మీద పెట్టే ఖర్చు. రెండోది మనం వృద్ధులకో లేతే చిన్నపిల్లలకో ఆహ్, జబ్బులున్న వాళ్ళని చూసుకోవడం గూడా సమాజం బాధ్యత. ఇవన్నీ గూడా అవసరం గానీ, లాభ నష్టాలు మాత్రమే గవర్నమెంట్సు ఆలోచిస్తే ఆ సమాజం మనుగడలో ఉండదు. కానీ ఇతనేం జేస్తున్నాడు, ఓన్లీ లాభం, నష్టం. ఇది నష్టమా? దీన్ని పీకేద్దాం అన్న దీంట్లోకెళ్ళిపోయారు. ఇతనేమో కంప్లీట్‌గా పవర్స్ ఇచ్చారు. ఇంకా అగ్రెసివ్‌గా జెయ్యని ట్వీట్ చేశాడు. ఎవరు? హ్మ్. ట్రంపు. అవును. సో, దాంతో తీవ్రమైన వ్యతిరేకత అమెరికాలో మస్క్ మీద, ట్రంప్ మీద గూడా ట్రంప్‌కి మద్దతు గూడా బాగా పడిపోతుంది. ముఖ్యంగా మస్క్ మీద చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత ముందు డోజులోనే వచ్చింది. ఈ సంస్థలోనే 21 మంది రిజైన్ చేశారు. హ్మ్. మేము కాన్స్టిట్యూషన్‌ని కాపాడుతామని, కాన్స్టిట్యూషన్‌కి బద్దులై ఉంటామని, ప్రజలకు బద్దులై ఉంటామని మేము ఓత్ తీసుకున్నాము. కానీ ఇవి ఇప్పుడు జరిగేది అవి జరగట్లేదు అని చెప్పి 21 మంది రిజైన్ చేశారు. ఇప్పుడు డెమోక్రాట్స్ రంగంలో దిగి ఈ 21 మందికి మేము ఉద్యోగాలు ఇస్తామని ఆల్రెడీ న్యూయార్క్ డెమోక్రటిక్ కేతి గవర్నర్, డెమోక్రటిక్ పార్టీ గవర్నర్ కేతి ఆల్రెడీ ఆఫర్ ఇచ్చింది. హ్మ్. ట్రంపు, మస్క్ ఎక్కడెక్కడ ఉద్యోగాలు తీసేస్తారో మీకు వాళ్ళందరికీ మేము స్టేట్‌లో ఇస్తాం అని వాళ్ళు, అంటే పొలిటికల్ టర్న్ కూడా ఇది తీసుకునింది. సో, ఓకే. ఈళ్ళు ఉద్యోగాలు తీసేస్తే రెడీగా వాళ్ళున్నారు. స్టేట్స్‌లో ఉద్యోగాలొస్తాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం పోతుంది. స్టేట్‌లో అంతకంటే మంచి ఉద్యోగం మేమిస్తాం అంటున్నారు. ఈ 21 మంది కూడా టాప్ డేటా సైంటిస్టులు, ఇంజినీర్లు అలాగే టాపు పీపుల్ అనమాట. సో, అది తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాన్ని సమర్థించుకోవడానికి ఎలన్ మస్క్ ఏం చేస్తున్నాడంటే, మేము ఆల్రెడీ వీళ్ళని తీసేయాలనుకున్నాం. కాబట్టి వాళ్ళు పోతే నాకేం ఇబ్బంది లేదని అతను మాట్లాడుతున్నాడు. ఇంకొక విమర్శ ఏమొచ్చిందంటే, మొన్న ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ట్రంప్ ఆహ్, ఆహ్, జరిపితే, ఆ క్యాబినెట్ మీటింగ్‌లో ఎక్కువసేపు మాట్లాడింది ఎవరు? ఎలన్ మస్కే. సో, అక్కడ గూడా క్యాబినెట్ సభ్యులు గూడా చాలామంది హర్ట్ అయ్యారు. అట్లాగే ట్రంప్‌ది ఈ ఎలన్ మస్క్ తీసుకున్న ఈ నిర్ణయాలు, మెయిల్ ఐడీ ఉంది గదా! దీన్ని ఆహ్, ట్రంప్‌కి దగ్గరగా ఉన్నోళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పటేల్ వెరీ క్లోజ్ టు ట్రంప్. ఎఫ్‌బిఐకి ఆయన ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ బ్యూరో, ఇక్కడ మన సిబిఐ లాంటిది. దాని డైరెక్టర్ అనమాట. ఆయన చెప్పాడు, మీరు లైట్ తీసుకోండి. మీరేమి రిప్లైలు ఇయ్యకండి అని ఉద్యోగులకి చెప్పాడు. ఆ ఎఫ్‌బిఐలో ఎవరు కూడా ఇవ్వద్దని. అట్లాగే తులసి గబార్డ్ మొన్న మోడీని కూడా కలిసింది. తులసి గబార్డ్ ఆమె హిందూ, అమెరికనే గాని హిందూ. సో, ఆమె హెడ్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ ఇంటెలిజెన్స్. ఆమె కూడా చెప్పింది, మీరు రిప్లైలు ఇవ్వకండి. అలాగా దాదాపు ఒక 10 సంస్థలు, డీఓజీ అంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీ వింగు, వీళ్ళందరూ కూడా మీరెవరు రిప్లైలు ఇవ్వకండి, ఏం చేస్తారో చూసుకుందాం అని మూకుమ్మడిగా, అంటే ట్రంప్ సపోర్టర్స్ కూడా మస్క్ తీసుకుంటున్న ఇలాంటి పిచ్చి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అతని ఉద్దేశం మంచిదే కావచ్చు. గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్‌ని కట్ చేయాలి. గవర్నమెంట్‌కి ఆదాయాన్ని తీసుకురావాలి. ఆ వచ్చిన దాంట్లో 20% మళ్ళీ ప్రజలకివ్వాలి. ఇంకొక 20% అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తాం. ఇవన్నీ మంచిదే కావచ్చు. కానీ ఉద్యోగుల్ని ఏదో టూల్స్ లాగా, వాళ్ళకేమి గౌరవం, వాళ్ళకి రెస్పెక్ట్ ఏమీ లేకుండా మీరివ్వండి, ఇవ్వకపోతే మిమ్మల్ని తీసేస్తాము అలా మాట్లాడడం అనేది దారుణంగా ఉంది. రెండవది, డేటా అమెరికాకు సంబంధించిన ఇతను గవర్నమెంట్ ఫెలో, ఇతను ఒక వ్యాపారస్తుడు, రిచెస్ట్ ఫెలో ఇన్ ద వరల్డ్. ఇతనికి ఆల్రెడీ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్‌లో విపరీతంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తెచ్చుకున్నాడు. ట్యాక్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఈ 2 సంస్థలకు వచ్చాయి. అందుకని అతను ధనవంతుడు కాగలిగాడంటే గవర్నమెంట్‌ని ఉపయోగించుకొని ధనవంతుడు అయ్యాడు అతను. హ్మ్. అతనేమి చాలామంది అనుకున్నట్టు కష్టపడి వ్యాపారాలు చేసి పైకి రాలేదు. అసలు అతను ఇంజినీర్ కాదు. అతను టెస్లాని అతను పెట్టలేదు. స్పేస్ ఎక్స్‌ని అతను పెట్టలేదు. వేరే వాళ్ళు పెట్టుంటే ఇతను
దాన్ని తను తీసుకొని వేరే వాళ్ళ కష్టంతో తన పైకి వచ్చాడు. తను మ్యానిపులేటర్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎలాన్ మస్క్ అనేవాడు. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. తర్వాత కెనడా, వాళ్ళమ్మ కెనడియన్ సిటిజన్ కాబట్టి వాళ్ళ అమ్మ పేరుతో కెనడియన్ సిటిజన్షిప్ తీసుకొని అక్కడ కొంత చదువుకొని, చదువులో కూడా ఇతను ఏం బ్రైట్ స్టూడెంట్ కాదు, మీడియేకర్ స్టూడెంట్. మ్యానిపులేట్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. సో అందుకనే ట్రంప్ కూడా మ్యానిపులేటర్ కాబట్టి ఇద్దరికి సూట్ అయింది. సో అలాగా వీళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి అమెరికాలో వ్యతిరేక, ముఖ్యంగా హాలీవుడ్లో చాలామంది, రాబర్ట్ డినీరో కావచ్చు, తర్వాత రాబర్ట్ డౌనీ జూనియర్ కావచ్చు, బార్బరా స్ట్రేస్లాండ్ కావచ్చు, షరాన్ స్టోను, ఇలాగ చాలామంది అసలు అమెరికా వదిలి వెళ్ళిపోతారు. వాడి గాలి మేము పీల్చమని చెప్తున్నారు. ఎలాన్ మస్క్ పీల్చే గాలి మేము పీల్చము అని చాలామంది స్పెయిన్కి వెళ్ళిపోతున్నారు, చాలామంది కెనడాకి వెళ్ళిపోతున్నారు. అలాగా ఎప్పుడూ లేదు, ఇది ఫస్ట్ టైం అమెరికన్ సమాజంలో మీడియా కావచ్చు, సినిమా రంగం కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, వివిధ సెక్షన్ల పీపుల్ మస్క్కి వ్యతిరేకంగా బాహాటంగా తిరుగుబాటు చేస్తున్నారు. దీనివల్ల ట్రంప్కి ఇబ్బంది వస్తుంది. ట్రంప్ మీద ఇంత వ్యతిరేకత జనరల్గా లేదు, కానీ మస్క్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు మస్క్ వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు అక్కడ అమెరికాలో టెస్లా టేక్ డౌన్ అనే ఒక ఉద్యమం మొదలైంది. టెస్లాని ఇబ్బంది పెట్టండి అని. దానివల్ల ఏమైందంటే 20% స్టాక్స్ పడిపోయినాయి టెస్లాలో. మొన్నటి వరకు $433 పర్ షేర్ ఉంటే అది ఇవాళ $329 పడిపోయింది. అట్లాగే మొత్తం దాన్ని ఏమంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మార్కెట్ క్యాపిటల్ అంటారు. సో ఈ మార్కెట్ క్యాపిటల్ ఇదే కంప్లీట్గా ఏమైందంటే దాదాపు $1 ట్రిలియన్ పడిపోయింది. 570 బిలియన్లకి పడిపోయింది మార్కెట్ క్యాప్. దాని తర్వాత యూరోప్లో 45% షేర్స్ పడిపోయినాయి. సో అలాగా ఇప్పుడు అతని వ్యాపారాలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇతను అమెరికన్ డేటా తీసుకొని దొంగిలిస్తున్నాడు. అంటే పర్సనల్ డేటా అంతా కూడా ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. టెస్లా ఉద్యోగుల్ని, ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళని పెట్టేసి వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే అమెరికాలో ఉండే సెన్సిబుల్ డేటా అంతా కూడా, సెన్సిటివ్ డేటా అంతా కూడా మొత్తం మస్క్ దగ్గరికి చేరిపోయింది. దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అతను ఒక వ్యాపారస్తుడు, అతను ఏదైనా అడ్వైజర్గా పెట్టుకుంటే ఓకే, కానీ అతను నిర్ణయిస్తున్నాడు. అంటే అతను మామూలుగా ఫస్ట్ లేడీ అంటాం కదా, ప్రెసిడెంట్ భార్య అయితే ఫస్ట్ లేడీ, అలాగే తనకి ఫస్ట్ బర్త్డే అని పేరు పెట్టారు. అట్లాగే రియల్ కింగ్ అని కూడా పేరు పెట్టారు. అంటే యాక్చువల్గా వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ ఉన్నాడు, అతను ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. అతనికి ఏ రకమైన పవర్స్ లేవు. మొత్తం అసలు మొన్న ఒక సమావేశంలో కూడా ప్రెస్ మీట్లో ట్రంప్ ట్రంప్ కూర్చొని ఉంటే మస్కే మాట్లాడుతున్నాడు మొత్తం. అంటే ట్రంప్ డమ్మీ అయిపోయాడు, మస్కే పరిపాలిస్తున్నాడు అనేది ఇప్పుడు బయట వచ్చింది. దీనివల్ల తీవ్ర వ్యతిరేకత మస్క్ వ్యతిరేకత ట్రంప్ మీదకి కూడా వచ్చింది. ఈ మధ్య ఒక లేటెస్ట్ సర్వే చేస్తే కూడా ట్రంప్ సపోర్టింగ్ అనేది బాగా పడిపోయింది.